బెత్లెహేమ్ అనే చిన్న పట్టణంలో మేరీ అనే యువతికి మరియు జోసెఫ్ అనే వడ్రంగికి యేసు అనే పిల్లవాడు పుట్టాడు. ఇది ఒక సాధారణ పుట్టుక కాదు. ప్రవక్తలు ఆయన రాకను ముందే చెప్పారు, ఆయనను రక్షకుడిగా ప్రకటించారు. ఈ ప్రత్యేకమైన పుట్టుక గురించి వార్తలు వ్యాపించాక హేరోదు రాజు తన రాజ్యం ప్రమాదంలో ఉందని అనుకున్నాడు. అతడు అమాయక పిల్లలను చంపాలనే దారుణమైన ఆదేశం ఇచ్చాడు. మేరీ మరియు జోసెఫ్ యేసుని తీసుకొని ఈజిప్టుకు వెళ్లారు. యేసు చిన్న వయసులోనే, అంటే 12 సంవత్సరాల వయసులో అసాధారణమైన జ్ఞానం చూపించాడు. ఆలయంలో పండితులతో లేఖనముల గురించి మాట్లాడి వారిని ఆశ్చర్యపరిచాడు. అయితే యేసు తన 30 సంవత్సరాల వయసులోనే ప్రజల మధ్య పరిచర్యను ప్రారంభించాడు. యేసు చేపలు పట్టే వాళ్ళ నుంచి పన్నులు వసూలు చేసే వాళ్ళ వరకు 12 మంది భిన్నమైన శిష్యులను ఎంచుకున్నాడు. వారు ఆయనతో కలిసి చరిత్రను మార్చే పనిలో ఉన్నారు. యేసు చేసిన అద్భుతాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఆయన రోగులను నయం చేశాడు, గుడ్డివారికి చూపు ఇచ్చాడు, నీటి ద్రాక్షరసంగా మార్చాడు, మృతులను బ్రతికించాడు. ఇవన్నీ ఆయన దైవశక్తికి నిదర్శనంగా నిలిచాయి. ప్రేమ, క్షమ, విశ్వాసం మీద ఆయన చెప్పిన మాటలు ఎంతోమందిని ఆకర్షించాయి. యేసు ఉపమానాల రూపంలో సులభమైన కథలతో గొప్ప సత్యాలను చెప్పాడు. ఆయన దైవికతను ప్రతి ఒక్కరికి చేరువ చేశాడు. కానీ ఆయన ప్రభావం పెరగడం మత నాయకులకు మరియు రోమన్ పాలకులకు ఎక్కువగా అనిపించింది. వారు ఆయనను ఎదుర్కొనేందుకు కుట్ర పన్నారు. యేసుకు దగ్గరైన శిష్యుడు యూదాను కేవలం 30 వెండి నాణేల కోసం ఆయనను మోసం చేయడానికి ఒప్పించారు. ఆ తర్వాత ఘటనలు చాలా వేగంగా జరిగాయి. యేసుపై తప్పుడు ఆరోపణలు పెట్టారు మరియు ఆయనను పిలాతు వద్దకు తీసుకువెళ్లారు. కానీ పిలాతు తన మనసులో అనుకునే దానికి విరుద్ధంగా యేసును సిలువపై మరణశిక్షకు విధించాడు. యేసు గంటల తరబడి బాధలు మరియు అవమానాలు భరించాడు. చివరిలో ఆయన గొప్ప ప్రేమతో మరియు క్షమాభావంతో చెల్లించేలా, తండ్రి దీన్ని క్షమించు అని అన్నారు. యేసు శరీరాన్ని తీసుకొని ఒక సమాధిలో ఉంచారు. దాన్ని ఒక పెద్ద రాయి వేసి మూసివేశారు. 3 రోజుల తర్వాత సమాధి ఖాళీగా కనిపించింది. యేసు మరణించిన తర్వాత తిరిగి లేచారు. ఆయన 40 రోజుల పాటు తన శిష్యులు మరియు మరెందరికో కనిపించి తను బోధించిన విషయాలను మరోసారి వివరించి విశ్వాసం ఎంత ముఖ్యమో చెప్పాడు. తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. కానీ తన స్థానంలో పరిశుద్ధాత్మ అనే దైవ సహాయకుడిని పంపుతానని ఒక వాగ్దానం చేశాడు. అదే వాగ్దానం తర్వాత క్రైస్తవ మతానికి బలమైన పునాది అయింది.